అనగనగా ఒక అడవిలో 2 నక్కలు, గొరిల్లా నివసిస్తూ ఉండేవి. అవి మంచి స్నేహితులు. అవి ఎప్పుడూ కలిసే ఉండేవి. అది వేసవి కాలం. ఆ కాలంలో జంతువులకు నీరు దొరకడం చాలా కష్టం. అడవిలో ఉన్న చెరువులు, కాలువలు, నదులు అన్నీ పూర్తిగా ఎండిపోయాయి. ఒకరోజు ఈ 3 స్నేహితులకు దాహం వేసింది. నీటి కోసం వెతుకుతూ అవి అడవిని దాటాయి. నీటి కోసం వెతుకుతూ ఒక ఎడారికి వెళ్తాయి. ఆ ఎడారి ఇసుకలో నీటి అలల్లా ఎండమావులు మెరుస్తూ కనిపించాయి. వాటిని నీటిగా భావించిన 3 స్నేహితులు అటువైపు పరుగెత్తారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీరు లేవు. సరే కదా అని కొంత దూరం వెళ్ళగా మళ్ళీ నీటి అలలు మెరుస్తూ కనిపించాయి. అవి ఆశతో మళ్ళీ పరిగెత్తాయి. మళ్ళీ నిరాశ చెందాయి. ఈ విధంగా ఆ 3 స్నేహితులు ఎండలో ఎండమావుల వెంట నీటి కోసం వెతుకుతూనే ఉన్నాయి. నీటితో గొంతు తడవకపోతే నా ప్రాణం పోయేలా ఉంది అని దీనంగా అంది గొరిల్లా. ఏం చేద్దాం, నీరు కనపడుతున్నాయి కానీ చేతికి అందటం లేదు. ఇదేమి మాయో ఏమో అంది ఒక నక్క. వారు ఉన్న ప్రదేశంలో ఒక పొదలో ఒక కుందేలు నివాసం ఉంటుంది. ఆ కుందేలు జరిగిందంతా చూసింది. ఈ 3 స్నేహితులకు సహాయం చేయాలని వచ్చి వాటి ముందు నిలబడి, మీకు అసలు తెలివుందా? ఎండమావిలో ఎక్కడైనా నీరుంటుందా అని అంటూ, ఇక్కడికి దగ్గరలో ఒక చెరువు ఉంది. అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చుకోండి అని చెప్పింది. ఇది విన్న ఆ 3 స్నేహితులకు కోపం వచ్చింది. మేం తెలివి తక్కువ వాళ్ళమా అంటూ గొరిల్లా కుందేలుపైకి దూకి తన మెడ పట్టుకుంది. నేను చెప్పేది నిజం, నా మాటలు నమ్మండి అని భయంగా అరిచింది కుందేలు. ఆ గొరిల్లా కుందేలును బలంగా కేసి కొట్టింది. ఆ దెబ్బతో కీచుగా అరుస్తూ కుందేలు ప్రాణం విడిచింది. దాని తర్వాత ఒక నక్క, ఈ కుందేలు చెప్పింది నిజమే కావచ్చు, ఒకసారి కుందేలు చెప్పిన ప్రదేశానికి వెళ్ళి చూద్దాం అని తన స్నేహితులతో చెప్తుంది. దానికి ఓ నక్క మరియు గొరిల్లా సరేనంటూ ఆ కుందేలు చెప్పిన చోటికి వెళ్ళగా అక్కడ నిజంగానే చెరువు ఉంది. ఆ చెరువును చూసి సంతోషంగా చెరువు దగ్గరికి వెళ్ళి నీటిని తాగి తమ దాహాన్ని తీర్చుకుంటాయి. ఆ తర్వాత అయ్యో పాపం, కుందేలు మనకు సహాయం చేయటానికి వస్తే మనం కోపంతో తన ప్రాణాలు తీసాము అని పశ్చాత్తాపపడతారు. ఇప్పటి నుండి మనం మన కోపాన్ని తగ్గించుకొని ఎదుటివారు చెప్పే విషయంలో నిజం ఉందో లేదో తెలుసుకొని తదుపరి కర్తవ్యం చేయాలి అని నిర్ణయించుకుంటాయి. ఈ కథ ద్వారా మనం 2 విషయాలు గమనించాలి. మొదటిది, మూర్ఖులకు హితువు చెప్పబోతే మనమే ప్రమాదం బారిన పడతాం. రెండవది, ఎదుటివారు చెప్పే విషయంలో మనకు మంచి ఉందో లేదో తెలుసుకొని తర్వాత ఆచరించాలి.